సాక్షి పత్రిక దయచేసి పెద్దలు, ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నందుకు దయచేసి మన్నించండి, కానీ ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది మా ఆవేదన. మా బిడ్డలు 13,000 మంది బిడ్డలు ఎంతో శ్రమపడి కష్టపడి వారం రోజుల్లోనే నేర్చుకొని అత్యద్భుతంగా దింసా నృత్యం చేస్తే ఆ దింసా నృత్యాన్ని సాక్షి పత్రికలో చెడ్డ వార్తలు రాశారు. ఎంత దారుణంగా అంటే దాన్ని మేమేదో అవహేళన చేసినట్టుగా రాసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేశారని అదని ఇదని అంటే వాళ్ళకి మనస్సాక్షే లేదు. 13,000 మంది గిరిజన బిడ్డలు దింసా నృత్యం చేస్తే ఎగతాళి చేస్తూ రాసినటువంటి అలాంటి పత్రికను ఏం చెయ్యాలి అన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆ పత్రిక మీద మొత్తం మా గిరిజన లీడర్లందరూ కూడా ఆ సాక్షి పేపర్ని చింపి తగలబెట్టి కేసులు పెట్టిన సంగతి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే మంచి పని అని మెచ్చుకునే తత్వం వాళ్ళకి లేదు. ఆ రోజు ఇందాక మా సోదరుడు జయకృష్ణ గారు చెప్పారు జీవో నెంబర్ 3 గురించి. అసలు జీవో నెంబర్ 3ని ఈరోజు ఎవరైతే వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే మా సోదరులు బయటకు వస్తున్నారో జీవో నెంబర్ 3 ఎవరిచ్చారు? ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో. ఆ జీవో నెంబర్ 3 ద్వారా దాదాపు 5-6 వేల మంది గిరిజనులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఏదో ఒకటి మనం మచ్చ తేవాలి అనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే అసలు జీవో నెంబర్ 3 అనేదే లేదు. ఆ రోజు మా బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి జీవో నెంబర్ 3 ఇస్తే ఆ రోజు 2020లో జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టినప్పుడు మొట్టమొదటిసారి ఉత్తరం రాసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జీవో నెంబర్ 3 పోతుంది, 1 నెల రోజుల్లోపు ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటే ఆ రోజు గొడ్డలి పార్టీ అధినేత కళ్ళు మూసుకొని 2 సంవత్సరాలు ఊరుకున్న తర్వాత అప్పుడు అప్లై చేస్తారా? అంటే ఆ రోజు మొద్దు నిద్రలో ఉండి, అంటే పల్లెటూరులో ఒక సామెత ఉంది, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఆ తర్వాత ఎప్పుడో మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు 2020లో పోతే 4 సంవత్సరాలు కాముగా ఊరుకోండి, ఇప్పుడు ఉనికి కోసం గిరిజనులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3కి పూర్తిగా ఆయన సమ్మతంగా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఒకసారి పోయిన దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో గిరిజనులకు అందించాలి అంటే ఏ విధంగా చేయాలి అని న్యాయ నిపుణులతో చర్చించి ఆల్రెడీ ఒక ఐఏఎస్ టీమును కూడా పంపించి అన్ని ఐటీడీఏల్లో వాళ్ళ తాలూకు సమాచారం తెప్పించుకొని ఈరోజు దాని మీద వర్క్ చేస్తుంటే కావాలి అని కేవలంగా గిరిజన యువతని కొంతమంది అమాయకులను రెచ్చగొట్టి చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా నేను మా గిరిజన సోదరీమణులందరికీ నేను వివరించి చెప్తున్నాను, దయచేసి చెడు మాటలు విషపు రాతల్ని నమ్మకండి. ఆ రోజు జీవో నెంబర్ 3 ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ఆ జీవో గురించి ప్రయత్నిస్తుంది మన చంద్రబాబు నాయుడు గారని మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అలవాటే 16,500 టీచర్ పోస్టులు తీసినప్పుడు సంవత్సర కాలం మొద్దు నిద్రలోనే ఉన్నారు. అందరూ చక్కగా టీచర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిందట వాళ్ళకి డిఎస్సి తప్పు అని. అసలు గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? ఒక్క పోస్ట్ అయినా ఇచ్చావా? అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే సిపిఎన్ అంటేనే డిఎస్సి. ఎన్నిసార్లు తీశారు? 16,500 పోస్టులు తీస్తే ఆ రోజు మొద్దు నిద్రలో ఉండి ఈరోజు 2 సంవత్సరాలు కామ్గా పడుకొని ఇప్పుడు లేచి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. అంటే కొంచెమైనా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. కొంచెమైనా జ్ఞానం ఉందా? సంవత్సర కాలం పాటు టీచర్లు ఉద్యోగం చేసుకుంటే 16,500 మందినంట ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడట, వాళ్ళందరినీ తీసేస్తాడంట. అన్నీ పగటకళ్ళు కట్టినాడు. గొడ్డలి పార్టీ అధినేతకి ఎంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయంటే తల్లి చెల్లినే మెడపట్టి బయటకు గెంటేసిన వాడి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. కాబట్టి దయచేసి అక్కడ బయట ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో యువత కానీ మా గిరిజన సోదరులు కానీ అందరూ ఆలోచించండి. ఈయన సంవత్సరాల తరబడి ఈయన మాత్రం పదవిలో ఉన్నప్పుడు పడుకుంటాడు, పడవ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ప్రతిపక్షం అది. కాబట్టి దయచేసి అందరిది గుర్తించాలని నేను కోరుకుంటూ